And at that time 2 robbers were crucified with him, one on the right and one on the left. And those passing by were hurling abuse at him and wagging their heads. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. This also is fulfillment of scripture. If you read in Psalm 22, we read there in Psalm 22 verse 7. ఇది కూడా లేఖనం నెరవేర్చబడినట్లే జరిగింది. కీర్తనలు 22:7 మనం చూసినట్లయితే, All who see me sneer at me, they separate of the lip, they wag their heads, saying, Commit yourself to the Lord, let him deliver him, let him rescue him. నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసిస్తున్నారు. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వాణ్ణి విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాణ్ణి తప్పించునేమో అందరు. And that's exactly what they said also. ఖచ్చితంగా ఇలానే అన్నారు. They said in verse 43, He trusts in God, let him deliver him, if he takes pleasure. 43వ వచనంలో వాళ్ళు చెప్పారు, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుడు కుమారుడని చెప్పిన కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాణ్ణి తప్పించునని చెప్పిరి. It's amazing how when we walk in the will of God, even other people around us are just fulfilling God's plan for our life. ఇదెంతో అద్భుతం. మనం దేవుని చిత్తంలో నడుస్తూ ఉన్నట్లయితే ఇతరులు కూడా వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తూ ఉంటారు. God knows exactly what they're going to say. వాళ్ళు ఖచ్చితంగా ఏం చెప్పబోతున్నారో దేవునికి తెలుసు. What they're going to do. They're going to cast lots for our garments. వాళ్ళు ఏం చేయబోతున్నారో దేవునికి తెలుసు. మన అంగీల గురించి వాళ్ళు చీట్లు వేసుకుంటారు. They're going to say, He trusts in God, let him deliver him. దేవుని యందు నమ్మకం ఉంచాడు కదా, దేవుడు తప్పిస్తాడేమో అని అంటారు. So many words in Psalm 22 literally being fulfilled here. కీర్తనలు 22లో అనేకమైన మాటలు ఇక్కడ ఖచ్చితంగా నెరవేర్చబడ్డాయి. And they made fun of him, saying, You who are going to destroy the temple, rebuild it. Let's see if you're the Son of God, come down from the cross. దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నువ్వే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సులువు మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన్ను దూషించిరి. The chief priests, verse 41, and the scribes and elders were all mocking him, saying, He saved others, he cannot save himself. He is the King of Israel, let him come down. 41వ వచనం, అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయన్ను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించును, తను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేల్ రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడ్ల వారిని నమ్ముదుము. And the robbers also who had been crucified with him were casting the same insults at him. Initially, both robbers. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన్ను నిందించిరి. ప్రారంభంలో అయితే ఇద్దరు దొంగలు కూడా ఆ విధంగానే ఉన్నారు. Were making fun of him, just along with the crowd. అందరితో పాటు వాళ్ళు కూడా అపహసిస్తూ ఉన్నారు. And what is it that made one robber finally change? మరి అందులో ఒక దొంగ ఎందుకు మారాడు? And said, Lord, remember me when you come into your kingdom. ప్రభువా, నీ రాజ్యంతో నీవు మరలా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎందుకు చెప్పాడు? I believe it was this. దానికి కారణం ఇది అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. That with all this sneering and mocking and ridiculing and ఎంతో మంది ఆయన్ని అపహాస్యం చేస్తున్నా, దూషిస్తున్నా, ఆయన చూసి నవ్వుతున్నా, saying, if you're the King of Israel, come down. నీవు ఇశ్రాయేల్ రాజువైతే దిగిరమ్ము అని వాళ్ళు అంటున్నా కానీ They saw Jesus absolutely silent. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో మౌనంగా ఉండటం ఆ దొంగ చూశాడు. Just like he was silent before Pilate. పిలాతు ఎదుట ఏ విధంగా అయితే మౌనంగా ఉన్నాడో, And silent in the charges that were made before him when he was in front of the chief priests. ప్రధాన యాజకుని ఎదుట ఉన్నప్పుడు ఏమైతే ఆయన మీద నేరారోపణలు చేశారో వాటిని గురించి కూడా ఆయన మౌనంగా ఉన్నట్లుగా, in those courts he was silent on the cross, and one thief got convicted. ఆ కోర్టుల దగ్గర ఏ విధంగా అయితే ప్రభు మౌనంగా ఉన్నాడో ఇక్కడ కూడా అంతే మౌనంగా ఉన్నాడు. దాన్ని చూసి ఆ దొంగ ఒప్పించబడ్డాడు. He probably never knew much about Jesus. బహుశా ఆ వ్యక్తికి యేసు ప్రభు గురించి ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. But when he saw this man hanging on the cross completely silent, సులువు మీద వేలాడుతున్న వ్యక్తి ఎంతో మౌనంగా ఉన్నాడు, ఏమీ జవాబు ఇవ్వటం లేదు. not replying to any of the charges, people mocking, sneering, and doing all types of things. అక్కడ ప్రజలు అపహసిస్తున్నారు, దూషిస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. అయినా కానీ ప్రభు బదులు ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడు. And he hears him saying, Father, forgive them. ఆయన వాటన్నిటిని విని తండ్రి క్షమించమని అడిగాడు. For they don't know what they are doing. వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు. He sees him caring for his mother, saying, John will take care of you. John, please take care of your mother. యోహాన్ని పిలిచి, యోహాను నీ తల్లిని జాగ్రత్తగా చూసుకోమని తన తల్లిని అప్పగించటం దొంగ చూశాడు. And he sees all this and he's convicted. ఇవన్నీ చూసిన తర్వాత దొంగ ఒప్పించబడ్డాడు.
he says, "This is no ordinary man." ఈయన సాధారణమైన వ్యక్తి కాదు. And that's why he said on the cross, he turns round to the other thief on the other side అందుకే ఆయన ఇంకొక దొంగ వైపు చూసి ఆ దొంగతో ఈ విధంగా చెప్తున్నాడు, and tells him, "Don't you fear God?" నీవు దేవునికి భయపడవా? Verse Luke 23:41, లూకాసు వార్త 23:41. we are receiving our sentence justly, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని but this man has done nothing wrong. ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, And he was saying, "Jesus, remember me when you come in your kingdom." ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. This man has done nothing wrong. How in the world did he know that? ఈ వ్యక్తి ఏ తప్పిదము చేయలేదు అని ఆ దొంగకి ఎలా తెలిసింది? See, when a person is quiet and does not reply to numerous charges made against him, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఎన్నో నేరారోపణలు చేయబడినప్పటికీ ఆ వ్యక్తి మౌనంగా ఉన్నాడంటే, and instead he says, "Father, forgive them, but they don't know what they are doing." అంత మాత్రమే కాదు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని అని అడిగినప్పుడు The Holy Spirit gave revelation to that thief. పరిశుద్ధాత్ముడు ఆ దొంగకి ప్రత్యక్షతనిచ్చాడు. This is the Son of God. ఈయన దేవుని కుమారుడు. And that is how any true child of God behaves when other people accuse him. ఒక నిజమైన ప్రతి దేవుని బిడ్డ కూడా ఇతరులు అతని మీద నేరారోపణ చేసినప్పుడు ఆ విధంగానే ప్రవర్తిస్తాడు. And ridicule him. He only says, "Father, forgive them." అపహాస్యం చేసినప్పుడు తండ్రి వీరిని క్షమించమని మాత్రమే అడుగుతాడు. He does not respond and retaliate. Is that how you behave? This is what we learn from Jesus. దానికి ప్రతిస్పందించడు, ప్రతీకారం తీర్చుకోడు. ఇలానే నీవు ప్రవర్తిస్తున్నావా? యేసు ప్రభు దగ్గర నుండి ఇదే మనం నేర్చుకుంటున్నాం. All that Jesus taught. He's taught us hanging on the cross also how to behave towards those who ridicule us and make fun of us. యేసు బోధించిందంతా మనం చూస్తూ ఉన్నాము. ఆయన శిలువ మీద వేలాడుతూ కూడా మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఇతరులు అపహాస్యం చేసినప్పుడు, దూషించినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు.